అన్నా అన్న చెప్పరా. ఒకసారి కామెంట్ చూడన్నా. ఏమొచ్చిందిరా? బ్రో ప్లీజ్ నా కోసం ఒక్కసారి చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ చేసి చూపించు బ్రో. ఖచ్చితంగా బ్రో నీకోసం ఈరోజు చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడు. ముందుగా 3 లీటర్లు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అన్ని రకాల గరం మసాలాలు 20 గ్రాములు ఎక్కడ వేసుకోవాలి. 2 కిలోల పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాక 6 కిలోలు ఎర్రగడ్డ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కాజు వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కస్తూరి మేతి, 2 కిలోల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ కూడా రోస్ట్ అయిపోయినాక దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, అరబేషన్ టమాటా వేస్తున్నా. ఈ మసాలాన్ని కొద్దిగా ఫ్రై అయినాక దీంట్లోకి పసుపు, 3/4 ప్యాకెట్ సాల్ట్, ఉప్పు, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, ఓన్గా రెడీ చేసుకున్న గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, 1.5 లీటర్ పెరుగు పోసుకోవాలి. అలాగే ఇప్పుడైతే 25 కిలోల చికెన్ వేస్తున్నాము. ఒక 10 నిమిషాల పాటు చికెన్ మొత్తానికి ఉప్పు కారం ఎక్కేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చిట్టి ముత్యాలు కాబట్టి 1 ఇంకా లెక్క నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళైతే వేడైపోయి ఇప్పుడు రైస్ వేస్తున్నాము. రైస్ అయితే దగ్గర 80% దాకా ఉడిపింది. ఇప్పుడు దమ్ పెట్టేద్దాము. దమ్ పెట్టే ముందు పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఓన్ గరం మసాలా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మన చిట్టి ముత్యాల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఈ చిట్టి ముత్యాల బిర్యానీ మాత్రం భలే వచ్చింది. అసలు ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి.